వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి వ్యాఖ్య 11వ భాగం 19-10-20 బాలకాండలో 3వ సర్గ. వాలి ప్రమధనం చైవా సుగ్రీవ ప్రతిపాదనం తారా విలాపం సమయం వర్షారాత్ర నివాసనం. వాలి ప్రధనం చైవ, వాలిని సంహరించడం, సుగ్రీవ ప్రతిపాదన, సుగ్రీవుడికి రాజ్యం అనుకున్న ప్రకారం ఇవ్వడం, తారా విలాపం, తార యొక్క విలాపాన్ని ఏడుపుని సమయం, రామ సుగ్రీవులు ఏర్పరచుకున్న సమయం అంటే వడంబడికడు. వర్షరాత్ర నివాసనం, వర్ష ఋతువు రాత్రులను నివసించటం మొదలైనవి వాల్మీకి వర్ణించాడు. అది రాముడు వాలిని చంపడం, తార ఏడవటం, రాముడు సుగ్రీవుడికి రాజ్యాపట్టాభిషేకం చేయించడం, రామ సుగ్రీవుల మధ్య సీతాన్వేషణం గురించి జరిగిన ఒప్పందం, రాముడు వర్షత్తు రాత్రులలో యుద్ధానికై తగిన కాలం వరకు వేచి చూస్తూ ఋష్యముఖ పర్వతం మీద ఉండటం. కోపం రాఘవ సింహస్య బలానాముపసంగ్రహం దిశః ప్రస్థాపనం చైవ పృథివ్యాశ్చ నివేదనం. రాఘవ సింహస్య, రఘురాముడి వంశంలో జరించిన వాళ్లలో శ్రేష్ఠుడైన రాముడి యొక్క కోపాన్ని, బలానాం వానర సైన్యం యొక్క ఉపసంగ్రహం చేర్చడాన్ని, దిశగా దిక్కులను గురించి ప్రస్థాపనం పంపుటం మొదలైనటువంటి, అంటే వానర సైన్యాన్నంతా ఒకచోట సమీకరించి వాళ్ళు ఎవరెవరు ఏ దిక్కుకు వెళ్ళాలో ఆ దిక్కులకు పృథివ్యా, భూమి యొక్క నివేదన, వర్ణించి చెప్పడం, భూమి ఎలా ఉంది, ఏ దిశల్లో ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ వివరించి చెప్పడం కూడా వాల్మీకి రచించి వర్ణించారు. సుగ్రీవుడు ఆలస్యం చేయటం చేత రాముడికి కోపం రావడం, సుగ్రీవుడు వానర సేనను సమీకరించడం, వాళ్ళని 4 వైపులా పంపించడం, సుగ్రీవుడు వాళ్ళకి పృథివి మీద ఉన్న వివిధ ప్రదేశాలను గురించి చెప్పించడం వర్ణించి అది ఇవన్నీ వాల్మీకి రాశాడు అని. అంగుళీయక దానంచ వృక్షస్య బిలదర్శనం ప్రయోపవేశనం చాపి సంపాతేశ్చాపి దర్శనం. అంగుళీయక దాన, హనుమంతుడికి రాముడు తన ఉంగరాన్ని ఇవ్వటం సీతకు గుర్తుగా. వృక్షస్య బిలదర్శనం, వానరు వృక్షుడి బిలాన్ని చూడటం. ప్రయోపవేశం చెయ్యటం. సంపాతి యొక్క దర్శనం, శాపి దర్శనం లభించటం కూడా వర్ణించారు. రాముడు హనుమంతుడి చేతికి తన ఉంగరం ఇవ్వటం, వానరులు వృక్ష బిలంలో ప్రవేశించడం, వాళ్ళు సీతను దొరక్క వినాశులై ప్రాయోపవేశం చేయటం, సంపాతి అనేటువంటి గృధ్ర రాజును చూడటం, జటాయుతం. పర్వతారోహణం చాపి సాగరస్య లంఘనం సముద్రవచనాచ్చైవ మైనాకస్య చ దర్శనం. పర్వతారోహణం చాపి, హనుమంతుడు మహేంద్ర పర్వతం ఎక్కడం, సాగరస్య సముద్రము యొక్క లంఘనం దాటడం, సముద్రవచనాలు సముద్రుడి మాట వల్ల మైనాక పర్వతం యొక్క దర్శనం కూడా వర్ణించాడు. హనుమంతుడు మహేంద్ర పర్వతం ఎక్కి దాని నుండి ఎగిరి సముద్రం దాటడం, సముద్రుడు ప్రేరేపించగా వచ్చిన మైనాక పర్వతం యొక్క దర్శనం కూడా చక్కగా వర్ణించాడు. సింహికాయాశ్చ నిధనం లంకామలయ దర్శనం. రాత్రౌ లంకా ప్రవేశంచ ఏకస్యాధ విచింతయన్. సింహికాయ, సింహిక యొక్క నిధనం, లంకని కాపలా కాసే సింహిక మరణం,
లంకామలయ లంకలోనున్న మలయం అంటే పర్వతాల యొక్క ఒక భాగాన్ని చూడటం, రాత్రి వేళ లంకా లంకలో ప్రవేశించడం. ఆ తర్వాత ఏకస్య ఒక్కడి అయిన హనుమంతుని యొక్క విచింతం ఆలోచించటం వర్ణించి మలయా పర్వతాంకే ప్రియోధ్యానే అనే రత్నమాల అనేటువంటి డిక్షనరీలో ఉంది. సింహిక యొక్క మరణం, హనుమంతుడు లంకలో ఉన్న పర్వతం యొక్క ఒక భాగాన్ని చూడటం లేక చేరటం, రాత్రిలో లంకలో ప్రవేశం, ఒంటరిగా ఉన్న అతడు ఆలోచన చేయడం అన్నీ వర్ణించారు. దర్శనం రావణస్యాపి పుష్పకస్య చ దర్శనం ఆపాన భూమి గమనం అవరోధస్య దర్శనం. రావణుని యొక్క దర్శనం పుష్పకస్య పుష్పకము యొక్క దర్శనం ఆపాన భూమి గమనాలు మద్యపానం చేసే ప్రదేశానికి వెళ్ళటం, అవరోధస్య అంతఃపురము యొక్క దర్శనం కూడా వర్ణించారు. హనుమంతుడు రావణుని అతని పుష్పక విమానాన్ని చూడటం, మద్యపాన భూమికి వెళ్ళి అక్కడ రావణ అంతఃపుర స్త్రీలను చూడటం కూడా వని. అశోకవనికాయానం సీతాయాశ్చాపి దర్శనం అభిజ్ఞాన ప్రదానంచ రావణస్య చ దర్శనం. అశోకవనానికి వెళ్ళటం, సీత యొక్క దర్శనం, చాపి అంటే ఆమె దర్శనాన్ని కూడా, అభిజ్ఞాన ప్రదానంచ సీతకు ఆనవాలు అంగుళీయకం ఇవ్వడం, రావణుడి యొక్క దర్శనాన్ని కూడా వర్ణించి హనుమంతుడు అశోకవనం ప్రవేశించి సీతను చూడటం, ఆమెకు రాముడు ఇచ్చిన ఉంగరాన్ని ఆనవాలుగా ఇవ్వడం, రావణ్ణి చూడటం కూడా జరిగింది. ఇవన్నీ వర్ణించారు. రాక్షసీ తర్జనం చైవ త్రిజటా స్వప్న దర్శనం మణిప్రదానం సీతాయ వృక్షభంగం తథైవ. రాక్షసీ తర్జనం చ రాక్షస స్త్రీల యొక్క తర్జనం, త్రిజట స్వప్న దర్శనం. త్రిజట అనేటువంటి రాక్షస యొక్క స్వప్నంలో తాను చూసిన విషయాలు చెప్పడం, సీత యొక్క మణిప్రదానం అంటే చూడామణి ఇవ్వడం, తథైవచ అన్నీ కూడా వృక్షభంగం అక్కడుండే వృక్షాలన్నీ పాడుకొట్టడం, విరమటం చెందించారు. రాక్షస స్త్రీలు సీతను భయపెట్టడం, త్రిజటా స్వప్నం సీత హనుమంతుడికి చూడామణి ఇవ్వడం, హనుమంతుడు అశోకవనంలోని వృక్షాలను ఆ సింహద్వారాన్ని పడగొట్టడం, ఇవన్నీ వర్ణించాడు. రాక్షసీ విద్రవం చైవ కింకరాణాం నిబర్హణం గ్రహణం వాయుసూనోశ్చ లంకాదాహ అభిగర్జనం. రాక్షసీ విద్రవం చే రాక్షస స్త్రీలు పారిపోవడం, కింకరాణం రావణుడి యొక్క భటుల యొక్క నిబర్హణం వధన, వాయుసూనో హనుమంతుడి యొక్క గ్రహణం లంకాదాహ అభిగర్జన లంక యొక్క దహనం గర్జనం వర్ణించ. రాక్షస స్త్రీలు పారిపోవడం, హనుమంతుడి రావణ్ణి భటులను చంపడం, వాయునందరుడు ఇంద్రజిత్తు చేత పట్టుబడ్డం, అతడు లంకను దహించడం మొదలైనవన్నీ వర్ణించేశాడు. ప్రతిప్లవనమేవాధ మధూనాం హరణం తదా రాఘవాశ్వాసనం చాపి మణి నిర్యాతనం తథా. ఆ తర్వాత ప్లవనం అంటే దూకటం, ఎగరడం, తేలడం, మళ్ళా సముద్రాన్ని దాటడం. ఆ తర్వాత మధూనాం తేనెల యొక్క హరించడం, రాఘవాశ్వాసనం చాపి రాముణ్ణి ఓదార్చడం, తథా అలాగే మణి నిర్యాతం మాణిక్యాన్ని ఇవ్వటం. హనుమంతుడు మళ్ళా సముద్రం దాటి వెనక్కి రావడం, వానరుడు మధువనంలో మధువును తాగటం, హనుమంతుడు సీత వార్త తెలిపి
రాముణ్ణి ఓదార్చి అతడికి సీత ఇచ్చిన చూడామణి సమర్పించటం వర్ణించ. సంగమం చ సముద్రేణ నలపి సేతోశ్చ బంధనం వ్రతారం చ సముద్రస్య రాత్రౌ లంకావ అవరోధనం. సముద్రేణ సముద్రుడితో సంగమం కలియుటం నలసేతో బంధనం నలుడి చేత్ వారధి యొక్క బంధనం సముద్రస్య సముద్రుడి యొక్క ప్రతారం చ దాటడం రాత్రౌ రాత్రి వేళ లంక అవరోధం లంకను ముట్టడించటం చెప్పాడు. ఇవన్నీ వర్ణించారు. రాముడి సైన్యంతో సముద్రం చేర నరుడు సేతు బంధించటం రాత్రి లంకను ముట్టడించటం. విభీషణైవ సంసర్గం వధోపాయాని వేదం కుంభకర్ణస్య నిధనం మేఘనాద నిబర్హణం. విభీషణేన విభీషణుడితో సంసర్గం సంబంధం వధోపాయ నివేద అతడు రావణ వధ ఉపాయం చెప్పడం కుంభకర్ణస్య కుంభకర్ణుడి యొక్క నిధనం వధ మేఘనాద నిబర్హణం మేఘనాథుడి యొక్క సంహారం. వర్ణించారు. విభీషణుడితో సంబంధం అతడు రాముడికి రావణ వధ ఉపాయం చెప్పడం కుంభకర్ణ మేఘనాదుల సంహారం వర్ణించారు. రావణస్య వినాశంచ సీతావాప్తిమరేః పురే విభీషణాభిషేకంచ పుష్పకస్య చ దర్శనం. రామస్య రాముడి యొక్క వినాశం సీతావాప్తి సీతాదేవి ప్రాప్తి కలగడం హరి పురి శత్రువుల యొక్క పురమైన లంకలు విభీషణ అభిషేకంచ విభీషణుడికి లంకారాజ్య పట్టాభిషేకం పుష్పకస్య పుష్పకం యొక్క దర్శనం వర్ణించి రావణవధ సీతాప్రాప్తి లంకలో విభీషణ రాజ్యాభిషేకం పుష్పక దర్శనం వర్ణించారు. అయోధ్యాయాశ్చ గమనం భరతేన సమాగమం రామాభిషేకాభ్యుదయం సర్వ సైన్య విసర్జనం స్వరాష్ట్రరంజనం చైవ వైదేహ్యాశ్చ విసర్జనం. అయోధ్యా గమనం అయోధ్యా పట్టణానికి వెళ్ళడం భరతేన భరతుడితో సమాగమం రామాభిషేక అభ్యుదయం రామ పట్టాభిషేకోత్సవం సర్వశైత్యు నిసర్జన సకల సైన్యాన్ని వెనకకు పంపేయటం స్వరాష్ట్రరంజనం చేయవ తన రాష్ట్రాన్ని ఆనందింపచెయ్యటం వైదేహ్యాహ నిసర్జనం సీతను విడిచిపెట్టడం వర్ణించి రాముడు అయోధ్య చేసి భరతుణ్ణి కలయటం రాముని పట్టాభిషేకం రాముడు వానర సైన్య సంతా వెనకకు పంపించేయటం దేశంలోని ప్రజలంతా సంతోషించే విధంగా రాముడు రాజ్యపాలన చెయ్యటం సీతను పరిత్యజించటం. వర్ణించారు. అనాగతంచ యత్కించిద్రామస్య వసుధాతలే తచ్చకారోత్తరే కావ్యే వాల్మీకిర్భగవాన్ ఋషి. ఇచ్చార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే బాలకాండే తృతీయ సర్గ. భగవాన్ మహాత్యంకల వాల్మీకి ఋషి వాల్మీకి మహర్షి రామస్య రాముడికి సంబంధించిన యత్కించిత్ ఏ విషయాన్ని వసుధాతలి ఈ భూతలంలో
అనాగతంచ మున్ముందు జరగాల్సి ఉందో తత్ దాన్ని ఉత్తర కథా ప్రతిపాదికమ కావ్యంలో చకార రాశాడు. భగవంతుడైన వాల్మీకి మున్ముందు జరగనున్న రాముడి చరిత్ర అంతా ఉత్తరకాండలో రాశాడు. అధ చతుర్థ సర్గ. వాల్మీకి 24,000 శ్లోకాలు రామాయణాన్ని రచించి దాన్ని కుశలువులకు నేర్పడం, వారు రామాయణ గానం చేస్తుండగా విని మునులు వాళ్ళని రామాయణాన్ని ప్రశంసించడం, శ్రీరాముడు కుశలవులను తన కొలువుకు రావించి ఆదరించి వాళ్ళు గానం చెయ్యగా రామాయణాన్ని వినటం ఈ చతుర్థ సర్గలో ఉండే విషయాలు. ప్రాప్త రాజ్యస్య రామస్య వాల్మీకిర్భగవాన్ ఋషి చకారచరితం కృచ్ఛ్రం విచిత్ర పదమాత్మవాత్. ఆ భగవాన్ మహాత్మ్యం కలవాడైన రాముడు ఆత్మవాన్ బుద్ధిశాలియు, ఋషి కావ్యం చేయ సమర్థుడైన వాల్మీకి ఋషి. ప్రాప్త రాజ్యస్య పొందబడిన రాజ్యంలో ప్రతిష్టాపించబడిన రామస్య రాముడి యొక్క విచిత్ర పదం ఆశ్చర్యజనకమైన శబ్దం కల కృత్స్నం సమస్తమైన చరిత్రను చకార రాశ. భగవంతుడు ఋషి అవటం చేత కావ్యం చేసే సమర్థుడు అయిన వాల్మీకి రాముడు రాజ్యం పాలిస్తుండగా అతని చరిత్రమంతా విచిత్రమైన శబ్దాలతో అక్షరరమ్యంగా రాశారు. ప్రాప్త రాజ్యస్య రామస్య చరితం భగవాన్ ఋషిచకార అంటే రాముడు రాజ్యం చేస్తున్న కాలంలోనే వాల్మీకి రామాయణం రచించాడని సూచన. అది గోవిందరాజుల వారి వ్యాఖ్య. తే వయం భవతా రక్ష భగవద్విషయవాస. నీ రాజ్యంలో ఉన్న మమ్మల్ని నువ్వే రక్షించాలి అని ఋషులు చెప్పటం చేత వాల్మీకి రాజ్యంలో నివసించి అతని పవిత్ర చరిత్ర రాశాడని మహేశ్వర తీర్థులు కూడా వ్యాఖ్యానంలో రాశారట. 24,000 శ్లోకాన్ ముక్తవాన్ ఋషి తథా సర్గశతాన్ 5 షట్కాండాని తథోత్తరం. ఋషి వాల్మీకి మహర్షి శ్లోకానం 4,000 24,000 శ్లోకాలు తథా అలాగే 5 సర్గశతాన్ 100 సర్గలు 500 సర్గలు షట్కాండాన్ని 6 కాండలు తథా అంతేకాక ఉత్తరకాండ ఉక్తవాన్ చెప్పాడంటే రాశాడు. వాల్మీకి మహర్షి రామాయణ 7 కాండలు 600 సర్గలు 24,000 శ్లోకాలలో రాశాడు. కృత్వాపి తన్మహాప్రాజ్ఞ సభవిష్యం మహోత్తరోత్తరం చింతయామాస కోన్వే తత్ప్రయుంజీయాదితి ప్రభు. మహాప్రాజ్ఞ బుద్ధిమంతుడు ప్రభు సమర్థుడు అయిన వాల్మీకి సహ ఉత్తర రామ పట్టాభిషేకం తరువాత, ఉత్తరం అంటే తర్వాత జరిగిన కథతో కూడినది సభవిష్యం. అశ్వమేధయాగం తర్వాత జరిగిన కథతో కూడింది అయిన తత్ రామాయణ. ఆ రామాయణాన్ని ఉత్తర రామాయణం కూడా కృత్వా రచించి ఏతద్ది కహాను ఎవడు ప్రయుంజీయాత్ ప్రయోగిస్తా అని ఇది చింతయామాస ఆలోచించి. మహాబుద్ధిశాలుడు సమర్థుడు వాల్మీకి రామ పట్టాభిషేకం తరువాత సీతా పరిత్యాగం మొదలైనవి, రామ సంతానం, వాటితో అశ్వమేధ తరువాత కూడా జరిగిన కథలతో రామాయణాన్ని రచించి దీన్ని తగిన రీతిలో పఠించగలవాడు ఎవడు. రాస్తే సరిగా దానికి ప్రచారం కావాలి, ఆ ఛానల్స్ కావాలి. ఆ ఛానల్ ఎవరా అని ఆలోచి
తస్య చింతయమానస్య మహర్షేర్భావితాత్మనః అగృహ్ణీతాం తతః పాదౌ మునివేషౌ కుశీలౌ. తదహ ఆ తర్వాత మునుల వేషాలు ధరించి కుశీలవు గాయకులైన కుశలవు విస్తయాసస్య ఆలోచిస్తు భావితాత్మన పరిశుద్ధమైన హృదయం కల తస్య మహర్షి ఆ వాల్మీకి మహర్షి పాదాలను అగృహ్ణీతాం గ్రహించారు. అంటే దగ్గరికి వచ్చి పాదకి నమస్కారం. పవిత్ర హృదయుడైన వాల్మీకి మహర్షి ఇలా ఆలోచిస్తూ ఉండగా అంటే నా కథకు ప్రచారం ఎవరు చేస్తారు కావ్యానికి అనుకుంటుండగా మునివేషధారులై గాయకులైనటువంటి కుశలవులు ఆయన దగ్గరకు వచ్చి పాద ప్రణామం చేసి కుశీలవౌతు ధర్మజ్ఞౌ రాజపుత్రౌ యశస్వినౌ భ్రాతరౌ స్వరసంపన్నౌ దదశాశ్రమవాసినౌ. ధర్మజ్ఞౌ ధర్మం తెలిసినవాడు, రాజపుత్రౌ రాకుమారుడు, యశస్వినౌ కీర్తి కలవాడు, భ్రాతరౌ సోదరుడు, స్వర సంపన్నం మధురమైన గాత్రం ఉన్నవాడు, ఆశ్రమవాసినం ఆశ్రమాల్లో ఉన్నటువంటి వాడు అయినటువంటి కుశీలవు గాయకులైన కుశలవులను లవకుశల దదర్శ వాల్మీకి చూసి. వాల్మీకి మహర్షి ధర్మజ్ఞులు, కీర్తిమంతులు, మధుర స్వరవంతులు, ఆశ్రమవాసులు, సోదరులు, గాయకులైన లవకుశుని చూసి. స తు మేధావినౌ దృష్ట్వా వేదేషు పరినిష్ఠితౌ వేదోపబ్రహ్మణార్థాయ తావగ్రాహయత ప్రభుః స్వతంత్రుడై సహ ఆ వాల్మీకి మేధావంతులు, వేదాలలో పరినిష్ఠితం దృఢమైన జ్ఞానం కలవాడు అయిన వాళ్ళని దృష్ట్వా చూసి వేద ఉపబ్రహ్మణార్థాయ వేదాలను పరిపుష్టం చెయ్యటానికై రచింపబడిన రామాయణాన్ని వాళ్ళని అగ్రాహ్యత గ్రహింపచేశాడంటే నేర్పాడు. స్వతంత్రుడైన వాల్మీకి సాంగ వేదాధ్యయనం చేసి మేధావంతులై ఆ సోదరుడిద్దరినీ చూసి వేదార్థానికి పరిపుష్టి చేకూర్చడానికి తాను రచించిన రామాయణాన్ని వాళ్ళకి ఉపదేశించాడు. కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్ పౌలస్య వధమిచ్చేవ చకార చరితవ్రత ఆచరింపబడి ఉత్తమ వ్రతాలు కల వాల్మీకి మహర్షి కృత్స్నం సమస్తమై కావ్యం ఆ రామాయణ శ్రీమద్ రామాయణ కావ్య రామాయణమని సీతాయాహ మహత్ సీత యొక్క గొప్ప చరిత్ర అని పౌలస్య వధ అంటే దానికి ఇంకో పేరు రామాయణం అని, సీతాయాశ్చరితమని, పౌలస్య వధం అంటే రావణ సంహారమని పేర్లతో చకార రాశారు. సకల వ్రతాలను ఆచరించిన వాల్మీకి ఆ కావ్యాన్ని రామాయణం, సీతాచరితం, పౌలస్య వధ అనే పేర్లతో రచించారు. పాఠ్యే గేయే చ మధురం ప్రమాణైస్త్రిభిరన్వితం జాతిభిః సప్తభిర్బద్ధం తంత్రీలయ సమన్వితం రసైః శృంగారకారుణ్య హాస్యవీర భయానకైః రౌద్రాదిభిశ్చ సంయుక్తం కావ్యమేతదగాయతాన్ తౌ తు గంధర్వతత్వజ్ఞౌ మూర్ఛనాస్థానకోవిదౌ భ్రాతరౌ భరసంపన్నౌ గంధర్వానివరూపిణౌ రూపలక్షణసంపన్నౌ
మధురస్వరభువాసినౌ బింబాదివోద్ధృతౌ బింబౌ రామదేహాత్ తథా పరే. గాంధర్వతత్వజ్ఞౌ సంగీత శాస్త్రము యొక్క యథార్థపు స్వరూప లోతులను తెలిసినవాడు, మూర్ఛనాస్థాన కవి స్వరమూర్ఛనల స్థానాలు తెలిసినవాడు, భ్రాతరౌ సోదరులైన కుశలవు, స్వర సంపన్న మంచి కంఠస్వరం కలవాడు, రూపిణవు మనుష్య రూపము దాల్చి గంధర్వాని గంధర్వులలాగా ఉన్నవాడు, రూపలక్షణ సంపన్న మంచి రూపంతో మంచి లక్షణాలతో ఉన్నవాడు, మధుర స్వర భాషణ మధురమైన స్వరంతో మాట్లాడేవాడు, బింబాత్ మూల బింబమైన రామదేహాత్ రాముడి దేహం నుండి ఉద్ధృతాత్ చెయ్యబడి అపరవు బింబవు ఇవ వేరైన బింబాల ప్రతిబింబాల్లాగా ఉన్నవాడు, అగు తౌటు ఆ కుశలవు పక్షే పఠింపదగిన అంశాలలో గేయేచ గానం చెయ్యదగిన అంశాలను మధురం మధురమైన వాడి త్రిభి ప్రమాణై ధృత మధ్య విలంబితమనే 3 ప్రమాణాలతో అన్వితం కూడింది. సప్తభి జాతిభి షడ్జ మధ్యమ గాంధార నిషాద వృషభ దైవత పంచమాల్ అనే జాతుల బద్ధం కోర్పబడింది. తంత్రీ లయ సంబంధిత వీణాతంత్రుల లయతో కూడింది. శృంగార కారుణ్య హాస్య వేష భయానక శృంగార కరుణ హాస్య వీర భయానక రసాలతో రౌద్రాదిభిశ్చ రౌద్రం మొదలైన రసై రసాలతో సంయుక్తం కూడిన ఏతత్ ఈ రామాయణ కావ్యాన్ని అగాయరాం గానం చేశారు. వాళ్ళకి నేర్పగా కుశలవుడు ఈ కావ్యం చక్కగా గానం చేశారు. కావ్యంలో చదవదగిన అంశం సాహిత్యం గానం చేస్తూ అంశాన్ని సంగీతం కూడా మధురంగా ఉన్నాయి. అంటే ఈ కావ్యంలోని భాష అర్థాది విషయాలు మధురంగా ఉండటం చేత అది గానానికి కూడా అనువుగా ఉండటం చేత దీని గానం కూడా మధురంగా అనిపించింది. ధృత మధ్య విలంబితం అనే 3 ప్రమాణాలు షడ్జాది సప్తస్వరాలు కూడా ఇందులో చక్కగా నిర్వహించటానికి వీలై ఇది వీణాతంత్రులపై లయగా పాడటానికి అనువుగా కూడా ఉంది. ఆయా స్థానాలలో ప్రయోగ అనుగుణంగా శృంగార హాస్య కరుణ రౌద్ర వీర భయానక భీభత్స అద్భుత శాంతరసాలు నిర్వహింపబడ్డాయి. దీన్ని పాడిన కుశలవుల సోదరులు కూడా సంగీత శాస్త్ర రహస్యం తెలిసిన వాళ్ళు అవడం ఇంకా బాగా కుదిరి మనుష్య రూపం ధరించిన గంధర్వుల్లాగా ఉన్నారు. ఆ బాలకు అపూర్వ సౌందర్యంతో ఉత్తమ లక్షణాలతో అలరారుతున్నవాళ్ళు మాటలాడేటప్పుడు కూడా వారి కంఠస్వరం ఎంతో ముచ్చట గొలిపేట్టుగా ఉంది. వారు రాముడి శరీరమని మూల బిందువు నుండి వెలుకకు తీసిన 2 ప్రతిబింబాల అన్నట్లుగా ఉన్నారు. మిగతా విషయాలు రేపు.